12 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. అవును, 2012 మే 27న జగన్ను సిబిఐ అరెస్ట్ చేసింది. అంటే సరిగ్గా పుష్కర కాలం కిందట అన్నమాట. ఆ విధంగా చూస్తూ జగన్కు ఇది 12వ జైలు వార్షికోత్సవం. హైదరాబాద్లోని దిల్కుష్ గెస్ట్ హౌస్లో అక్రమాస్తుల కేసులో జగన్ను సుదీర్ఘంగా విచారించిన సిబిఐ 12 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజున అరెస్ట్ చేసింది. వైసీపీ అధినేత జగన్ మొత్తం 12 సిబిఐ 6 ఈడీ కేసుల్లో A1గా ఉన్నారు. ఈ కేసులన్నీ మనీ లాండరింగ్, PMLA ఉల్లంఘనలకు సంబంధించినవే కావడం గమనార్హం. ఇన్ని ఆర్థిక నేరాల్లో A1గా ఉన్న జగన్ 11 నెలల పాటు జైల్లో ఉన్నారు. సరిగ్గా 2014 ఎన్నికల ముందు బెయిల్ లభించింది. అయితే బెయిల్ లభించిన 2014 నుంచి 2019 ఎన్నికల్లో విజయం సాధించి ఏపీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే వరకు ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరై సంతకాలు పెట్టాలన్న షరతుపై బెయిల్ మంజూరైంది. అయితే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తరువాత ఆయన కోర్టుకు హాజరు కావడం మానేశారు. అంతేకాకుండా తనపై ఉన్న కేసుల విచారణ జాప్యం అయ్యేలా చేయగలిగారు. దీనికి ఆయన ఈ కేసులో ఇతర నిందితుల చేత పెద్ద ఎత్తున డిశ్చార్జ్ పిటిషన్లు వేయించారు. అలాగే 10 ఏళ్లుగా బెయిల్పైనే కొనసాగుతున్నారు. ముఖ్యమంత్రిగా బిజీగా ఉండడం వల్ల కోర్టుకు హాజరు కాలేనంటూ హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇదంతా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్కు అవసరమైన ప్రతి సందర్భంలోనూ వైసీపీ మద్దతు ఇవ్వడం వల్ల అందుకు ప్రతిగా బీజేపీ కేసుల విషయంలో జాప్యం జరిగేలా జగన్కు మేలు చేకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితం జూన్ 4న వెలువడనుంది. ఇంతకాలం కేసుల వ్యవహారంలో బీజేపీ నుంచి సహాయ సహకారాలు అందాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ తెలుగుదేశంలో పొత్తు పెట్టుకుని పోటీలో ఉండడంతో ముందు జగన్కు బీజేపీ అండదండలు ఉండే అవకాశాలు పూజ్యం. ఎన్నికల్లో ఫలితం జగన్కు ప్రతికూలంగా వస్తే మాత్రం జగన్ మళ్లీ ప్రతి శుక్రవారం కోర్టులకు హాజరు కాక తప్పదని పరిశీలకులు అంటున్నారు. అదేవిధంగా ఏపీలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కొలువుదీరితే కోర్టుల్లో జగన్ కేసుల విచారణ జోరందుకోవడం ఖాయమని పరిశీలకులు అంటున్నారు. ఒకసారి కేసుల విచారణ వేగం పుంజుకోవడం అంటూ జరిగితే మాత్రం జగన్ చేయగలిగేది ఏమీ ఉండదు. ఏపీలో పోలింగ్ ట్రెండ్ను బట్టి విజయం తెలుగుదేశం కూటమిదేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సర్వేలు, సెఫాలజిస్టులు కూడా అదే చెప్తున్నారు. అదే జరిగితే ముందు జగన్కు ఇక్కట్లు, ఇబ్బందులు తప్పవని చెప్పడానికి సందేహం అవసరమే లేదు.